Thank you so much for being subscriber to my YouTube channel. April 2nd batch admissions for Kevin's complete spoken English course ఇప్పుడు ఓపెన్ ఉంది. సో వాట్ ఈస్ Kevin's complete spoken English course? అలా మీరు తెలుగు మీడియం స్టూడెంట్గా ఉండి చాలా అవస్థలు పడి ఇంగ్లీష్ మేము నేర్చుకోగలుగుతామా అని సెల్ఫ్ డౌట్లో ఉన్నారా? ఆర్ చాలా ప్రయత్నాలు చేసి మేబీ చాలా ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి ఉంటారు, 2-3 స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి ఉంటారు, 30 day కోర్సెస్ ఉంటుంది వెళ్ళి ఉంటారు. ఆర్ మేబీ చాలా మెటీరియల్, చాలా యూట్యూబ్ వీడియోస్ ఇట్లా ట్రై చేసి సొంతంగా న్యూస్ పేపర్ చదివి, సొంతంగా గ్రామర్ బుక్స్ చదివి ఫాలో చేస్తూనే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాం అట్ అ పాయింట్ ఆఫ్ టైం. నేను ఇంత ట్రై చేసినా ఎందుకు ఇంగ్లీష్ వస్తలే, ఇంత కష్టంగా ఉంటుందా, ఇట్లా కొందరు సఫర్ అయి ఉంటారు. కొందరికి ఏజ్ ఫ్యాక్టర్ భయం ఉంటుంది, ఇంత ఏజ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతానా అనే డౌట్ ఉంటుంది. సో మీ అందరికీ సొల్యూషనే ఎస్, మీరందరూ కూడా మాట్లాడగలుగుతారు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ మాట్లాడగలుగుతారు. అండ్ వీ హ్యావ్ రిజల్ట్స్ టు మేక్ ఇట్ పాసిబుల్. నేను మీకు నా రిజల్ట్స్, స్టూడెంట్ రిజల్ట్స్ కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోండి, ఎందుకో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత కష్టమవుతుంది అనేది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కష్టమైన ప్రాసెస్ కాదు, కానీ ఏమైతే మెథడ్స్ యూజ్ చేస్తున్నారో అవి రాంగ్ మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్పీకింగ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఎవరైనా మాట్లాడుతుంది చూస్తున్నప్పుడు మనకి అరే మనం కూడా వీళ్ళలా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి కదా అని అనిపిస్తుంది. మనం ఎక్కడో ఇన్సల్టెడో భయం లేదంటే ఇక్కడ షేమ్ ఫీల్ అయి ఉంటాం, అరే నేను ఇది ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకుండా పోయినా అని. అప్పుడు ఇంకొకరు ఇంగ్లీష్ చూసేటప్పుడు మనకి అరే మనం కూడా వీళ్ళగా మాట్లాడాలి, ఓకే వాళ్ళు మాట్లాడుతున్నారు నేను మాట్లాడాలి, సో ఎడపోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పోవాలి. సో జస్ట్ డయల్ కాల్ చేస్తారు, న్యూస్ పేపర్ చూస్తారు, వాళ్ళ లొకాలిటీలో ఏమైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎవరైనా సీనియర్స్ వాళ్ళ ముందు ఎవరైనా ఉంటే వీళ్ళు కూడా పోతారు. స్పోకెన్ ఇంగ్లీష్ పోతామా, వాళ్ళు ఏం చెప్తారు, 30 days చెప్తామంటారు. 30 daysలో మ్యాక్సిమం ఏమేమి చెప్తారంటే దిల్ కవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ సమ్ కొందరు వొకాబులరీ చెప్తా అంటారు. ఇవన్నీ ఉంటుంది. నేను ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ తప్పని చెప్తలే. అఫ్ కోర్స్ అందరూ టీచర్సే, అందరూ టీచింగ్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు బిజినెస్, అండ్ వాళ్ళు టీచింగ్ కూడా చేస్తున్నారు. చాలా ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ కూడా మంచిగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ స్టూడెంటే పోడు 30 days రెగ్యులర్గా. కొన్ని స్టూడెంట్స్ ఏంటంటే రెగ్యులర్ పోతారు, బట్ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇందులో ఫోకస్ సరిగా పెట్టరు. కొందరు హౌస్ వైఫ్ ఉంటారు, పోతారు, కొన్ని రోజులు పోలేము అని పోరు, డ్రాప్ అయిపోతారు. అండ్ 30 days సపోజ్ ఎవరైనా పోయి కంప్లీట్ చేసినా అందులో ఓకే ఇట్స్ గుడ్, అట్లీస్ట్ మీరు ఆ మాత్రమైనా నేర్చుకున్నారు, ఆ మాత్రం ఫౌండేషన్ అయినా వచ్చింది. కానీ అది సరిపోదు. మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మిమ్మల్ని మీరు ఎవరితో కంపేర్ చేస్తారు? ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళతో మీరు కంపేర్ చేస్తారు. సమ్వన్ హూ స్పీక్స్ ఫ్లూయెంట్లీ, వాళ్ళు డిబేట్ మాట్లాడతారు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్, కన్వర్జేషన్, ఇంటర్వ్యూస్ అని మంచిగా ఇట్లా దే జస్ట్ క్రాక్ ఇట్. మీరు కూడా ఇట్లా అవ్వాలని అనుకుంటారు, రైట్? సో మీకు ఈ ప్రాబ్లం ఉంది అంటే మీరు వెతుకుంటున్న సొల్యూషన్ 30 days 60 day కోర్స్. 30-60 daysలో వస్తుందా? రాదు. ఏదో నేర్చుకుంటారు, ఎస్ ఖచ్చితంగా ఏదో నేర్చుకుంటారు గ్రామర్ గురించి, కానీ ఓన్లీ గ్రామర్ నేర్చుకుంటారు, అది కూడా పూర్తి గ్రామర్ కాదు. అండ్ 30 daysలో మీరు నేర్చుకోలేరు, చెప్పేవాడు చెప్పినా మీరు నేర్చుకోలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మీరు స్కూల్ స్టేజ్ గురించి ఆలోచించండి ఒకసారి. మీరు 1st class to 10th class ఏమేం ఫౌండేషన్ మిస్ అయి ఉంటారు? ఉట్టి గ్రామర్లో మిస్ అవ్వరు. మీరు గ్రామర్, రీడింగ్, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మీరు మిస్ అయి ఉంటారు ఫౌండేషన్. అది ఉట్టి గ్రామర్ కంప్లీట్ చేస్తారు, గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది, గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది, గ్రామర్ నేర్చుకుంటే గ్రామర్ వస్తుంది, గ్రామర్ నేర్చుకుంటే ఫ్లూయెన్సీ రాదు. బట్ ఎస్ గ్రామర్ ఉండాలి, గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్, అది ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ పైన ఇప్పుడు మేమేం చేస్తాం డిఫరెంట్గా కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్లో మేము గ్రామర్ మాత్రం చెప్పాం. వీ స్టార్ట్ విత్ బేసిక్ గ్రామర్. కోర్స్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఒక 3rd class స్టూడెంట్ చూసినా తెలుగులో ఈజీలీ అర్థమవుతుంది, అర్థం కాదన్న ప్రసక్తి ఉండదు, అర్థమవుతుంది. అంత ఈజీగా టీచింగ్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేసాం. సో బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తాం. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్. ఇది ప్రాసెస్. ఇట్లా ఒక పద్ధతి ఉంది. అంటే దీన్ని 10 language learning areas అంటారు. ఈ 10 language learning areas చేస్తేనే ఏ భాషలోనా మనము ఆ ఫ్లూయెన్సీ, రైటింగ్ ప్రొఫిషియన్సీ అన్న సామర్థ్యం సంపాదించుకోగలుగుతాం. ఇది చాలామందికి తెలియదు. దీన్ని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఒక భాష మన మెదడులో ఎట్లా డెవలప్ అవుతుంది, దీన్ని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటారు. సో యాక్చువల్గా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎవరైతే నేను ఇన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఇంగ్లీష్ వస్తలే, ఇంకా నేను గివప్ చేసేసిన, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది కానీ ఏం చేస్తే ఇంగ్లీష్ వస్తుంది, ఇంత టైం అయిపోయింది వస్తుందా, ఇన్ని డబ్బులు కట్టినా, ఇన్ని మెటీరియల్ తిరిగినా, 7 ఇన్స్టిట్యూట్స్ పోయినా, ఏజ్ కూడా అయిపోతుంది, ఇంగ్లీష్ వస్తుందా అని ఎవరైతే ఉంటారో మీరు ఏం చేస్తుంటారు, మీరు
స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పోతుంటారు, కానీ యాక్చువల్ మీకు కావాల్సింది లింగ్విస్టిక్ డెవలప్మెంట్. ఇట్లాంటి ఒక కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్తలేదు. మా కోర్స్ 10 months. ఎందుకు 10 months అంటే మేము ఇవన్నీ చేపిస్తున్నాం కాబట్టి మాకు 10 months టైం కావాలి. మీరు కూడా అంత ఈజీలీ ఖతం చేయలేరు. ఇందులో 1000 hours ట్రైనింగ్ అవుతుంది. సో ఈ 10 months టైం కూర్చుని మీరు చేస్తారు ఈ వర్క్ అంతా. ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. హోంవర్క్ బేస్డ్ కోర్స్ అంటే ఇందులో ప్రాజెక్ట్స్ ఉంటాయి, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైటింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇట్లా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇట్లా ప్రాజెక్ట్స్ బేస్డ్ మనం ఈ కోర్స్ చేస్తామన్నమాట. సో అట్లా కోర్స్ చేసేటప్పుడు మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ ఉట్టి కోర్స్ చేస్తే మనకి స్పీకింగ్ వచ్చేస్తుందా అనే డౌట్ ఉంటుంది కొందరికి. వస్తుంది, వచ్చింది. నేను రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఇందులో స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంది. మీరు స్పీకింగ్ ప్రాజెక్ట్స్ వరకు మీ గ్రామర్ ఫౌండేషన్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, ఈ ఫౌండేషన్ అంతా నేను స్ట్రాంగ్ చేసి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొస్తా. మీతోనే రాపిచ్చి మీతోనే మీ స్పీచెస్ ఇప్పిస్తా. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. బికాస్ నా కోర్స్ని నేను డెవలప్ చేసిన కాబట్టి నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏమైతే 30-60 days వెతుకున్నారో అది కాదు మీ సొల్యూషన్. యువర్ సొల్యూషన్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇప్పుడు నేను రిజల్ట్స్ చూపిస్తా, రిజల్ట్స్ చూడండి. This is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic. Buy my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017, and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. గైస్, మా స్టూడెంట్ రిజల్ట్స్ ఇప్పుడు చూసారు కదా. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, మీకు కావాల్సింది లింగ్విస్టిక్ డెవలప్మెంట్. లింగ్విస్ట్ డెవలప్మెంట్ ఒక 10 months టైంలోనే పాసిబుల్ అవుతుంది. ఈ 10 months టైం ఇట్లా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ని అర్థం చేసుకుని ఈ కాన్సెప్ట్ని తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఒక కోర్సుగా పెట్టి నేర్పియడం, ఒక వెబ్సైట్లో ఒక మంచి లెర్నింగ్ టెక్నాలజీతో ఒక కోర్స్ చేసి ఇట్లా అందియడం, తెలుగు ప్రజలకి ఇట్లా చేయాలని ఫస్ట్ ఆలోచన ఎవరికి లేదు, ఎవరు చేస్తలే, మేం చేస్తున్నాం. ఓన్లీ కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఆఫరింగ్ అ 10 month కంప్లీట్ లింగ్విస్ట్ డెవలప్మెంట్ కోర్స్. ఇట్లాంటి కోర్స్ లేనే లేదు, ఓన్లీ మేమే ఉన్నాం. కాబట్టి మాకు రిజల్ట్స్ వస్తాయి. నేను గాలిలో కాన్ఫిడెన్స్ ఇస్తాను మీకు. నాకు నా సిస్టమ్ పైన నమ్మకం ఉంది. సార్ ఈ కోర్స్ చేరితే మేము కూడా ఇట్లా మాట్లాడగలుగుతామంటే, ఈ కోర్స్ చేరితే మీరు ఏమి ఇట్లా వీళ్ళలాగా మాట్లాడరు. ఈ కోర్సులో నేను చెప్పే పని మీరు చేయాలి. నేను చెప్పే పని మీరు చేస్తే ఎస్ మీరు కూడా మంచి రిజల్ట్స్ పొందుతారు. కొందరు ఏమైనా కోర్స్ చేరుతారు, వీడియోస్ చూస్తూనే ఉంటారు, వీడియోస్. దిస్ ఈజ్ నాట్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తుండడం అట్లా కాదు. ఇది ఒక కోర్స్, ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. స్కూల్ స్టేజ్లో మీరు పని చేయలే, ఇక్కడ నేను పని చేపిస్తున్నా. మీరు ఇక్కడ కూడా పని చేయకపోతే మరి ఎట్లా బెనిఫిట్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఎవరు కోర్స్ చెప్తారు, ఒక కోర్స్ మీరు చేరుతుండ్రు అంటే ఈ కోర్సులో నేను చెప్పినట్టు మీరు పని చేయాలి కదా. పని చేసే రిజల్ట్ వస్తుంది. ఈ కోర్సులో చేసే ప్రతి వాడు పని చేస్తలే, అది ఫ్యాక్ట్. అది నేనే చెప్తున్నా, చేయరు. ది జస్ట్ వాచ్ వీడియోస్. అట్లాంటి వాళ్ళకి రిజల్ట్ రాదు. ఓన్లీ స్టార్ స్టూడెంట్స్కి రిజల్ట్ వస్తుంది. స్టార్ స్టూడెంట్ ఏం చేస్తారు? వీడియో చూస్తారు, నోట్స్ చేస్తారు, సార్ చెప్పిన హోంవర్క్ చేస్తారు. నేనే మీ ఇంటికి వచ్చి చెప్తే ఒక టీచర్కి మీరు ఎట్లా రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ ఒబీడియన్స్ ఇచ్చి చేస్తారో అట్లా చేయాలి. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే మీకు నా కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే, దిస్ ఇస్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ. వీళ్ళు డిఫరెంట్, వీళ్ళ దగ్గర కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది, వీళ్ళ దగ్గర రిజల్ట్ ఉంది. ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమై సార్ మేము కూడా చేరుతామంటే దాన్ని April 2nd బ్యాచ్ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి, చేరండి. మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే అర్థం చేసుకుని ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్, నేను హోంవర్క్ చేయడానికి కోర్స్ చేరుతున్నానని అర్థం చేసుకుని చేరండి. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే మీ ఫుల్ నేమ్, ఈమెయిల్, కింద వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఈరోజే మీకు ఈ అడ్మిషన్ ఇస్తాను. యాక్చువల్లీ బ్యాచెస్ ఓపెన్ అయ్యి 2 days అవుతుంది. బట్ నేను ఆఫ్కోర్స్ యూట్యూబ్ వీడియోలో చెప్పలేదు. బట్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ప్లీజ్ హరీ అప్. ఈ 2nd బ్యాచ్లో మీరు చేరొచ్చు. ఇఫ్ యూఆర్ ఎ కమిటెడ్ స్టూడెంట్, పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్. ద కోర్స్ ఫీజ్ ఈజ్ 5,500 rupees. ఇది ఫుల్ పేమెంట్లో మీరు చేస్తే మీరు
పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ ఈ ఆప్షన్స్లో మీరు పే చేయొచ్చు. కొందరికి మనీ ప్రాబ్లమ్ అని చెప్పి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నది. కానీ ప్లీజ్ అండర్స్టాండ్, ఈఎంఐ ఆప్షన్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ కోర్సు వెబ్సైట్ సిస్టమ్తో లింక్ అయి ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ వెబ్సైట్లోనే క్రెడిట్ కార్డ్తో పే చేస్తారనమాట. అలా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు ఈఎంఐ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ 1200 రూపీస్ పర్ మంత్ ఫర్ 5 months. అలా మీరు ఒకటేసారి తీసుకుంటే 5500 అవుతుంది. ఈఎంఐ వైజ్ తీసుకుంటే 6000 అవుతుంది. బట్ యూ కెన్ పే like only 1200 rupees per month. Adi benefit untadi. So guys, if you are a committed student, then take this course, join April batch, ping me on WhatsApp. I will see you in the course. Thank you. Bye.